బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. 5 గంటలుగా మంటలు అదుపులోకి రావడం లేదు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ప్రాథమిక నిర్ధారణకు వచ్చారా? నరేష్, చందానగర్లోని సెంట్రల్ బిల్డింగ్ లో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 5 గంటలు గడుపుతున్నా కూడా మంటలు అదుపురాని పరిస్థితి ఉంది. సెంట్రల్ బిల్డింగ్ షాప్ లో ఉన్నటువంటి బట్టలు, చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. అది షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే లోపల ప్లాస్టిక్ వస్తువులు, అదేవిధంగా బట్టలు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల, ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల అగ్ని ప్రమాదాన్ని, ఆ ఫైర్ ను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇంకా మంటలను అదుపులో చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్లాస్టిక్ అంటే చెప్పులు ఎక్కువగా ఉండడంతో అది కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. దీంతో వాటర్ తో పాటు దానికి సంబంధించి లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ కూడా ఇంకోటి వస్తుంది. అది వచ్చిన తర్వాత మంటలు అదుపులోకి వస్తాయని చెప్పి ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. దీంతో పాటు బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఆ బిల్డింగ్ అంతా బీటలు వాడిన పరిస్థితి ఉంది. ఏ క్షణానైనా పడిపోయే పరిస్థితిలో ఉండడంతో స్థానికులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఫైర్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని బిల్డింగ్ చుట్టుపక్కల ఎవరు ఉండకుండా వీరంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇంకా 1-2 గంటల వరకు మంటల్ని అదుపులోకి తీసుకొస్తామని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. నరేష్, ఓకే, థ్యాంక్ యూ శివశంకర్.